హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్డు పులుసు అండి. నా స్టైల్లో, పల్లెటూరి స్టైల్లో కూడా మీ అందరికీ నచ్చేలా ఈజీగా సింపుల్గా చేద్దాం రండి. ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ముందుగా మంటలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసానండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేయాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని ఉప్పు రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటికి సన్నగా ఘాట్లు కానీ పెట్టుకుంటే పులుసు అనేది గుడ్డు లోపలికి వెళ్తుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టమోటాని కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి, అప్పుడే టమోటాలు బాగా మగ్గుతాయి. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక కారం యాడ్ చేయాలండి. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యాక చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉడకనిచ్చాక టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కారం కానీ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన మన మామిడికాయల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. మామిడికాయలు యాడ్ చేసేటప్పుడు చింతపండు పులుసుని కొంచెం చూసుకొని నానేసుకోండి. తర్వాత మెంతి పౌడర్ని యాడ్ చేయాలండి. మెంతి పౌడర్ యాడ్ చేస్తే కర్రీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లని ఇప్పుడు ఇందులో వేయాలండి. వేసి బాగా ఉడకనియాలండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా కోడిగుడ్డు పులుసు అండి. ఇంకో వీడియోలో